ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరు ఉంటుంది. 10 మంది వ్యక్తులు అన్యోన్యంగా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కొద్ది రోజులకి అందులో ఒకడికి నెత్తి మీద కొమ్ములు వస్తాయి. కుడితి తాగుతాడు, గడ్డి తింటూ ఉంటాడు. మిగతా 9 మంది అతన్ని చూసి, వీడెవడో మనలాగా లేడు, పశు లక్షణాలు ఉన్నాయి, వీడు పశువు అయిపోయాడు, వీడి వల్ల మన సమాజానికి హాని జరుగుతుందని చెప్పి ఆ 9 మంది కలిపి వీడిని చంపి పడేస్తారు. మరికొద్ది కాలానికి 8 మందికి నెత్తి మీద కొమ్ములు వస్తాయి. 8 మంది కుడి తాగుతారు, 8 మంది గడ్డి తింటారు. ఒక్కడు మనిషిగా మిగులుతాడు. అప్పుడు ఆ 8 మంది కలిసి, వీడెవడో మనకు భిన్నంగా ఉన్నాడు, మనలాగా లక్షణాలు లేవు వీడికి, వీడి వల్ల మనకు ప్రమాదం అని చెప్పి 8 మంది కలిసి వాడిని చంపేస్తారు. అంటే ఇక్కడ మంచి చెడు లేదు, మెజార్టీయే ఉంది. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వెనుక 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి, నాకు యాక్చువల్లీ ట్రూత్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు నీ ట్రూత్ ఏంటి, యాక్చువల్లీ ట్రూత్ ఏంటి. 3 డైమెన్షన్స్. నేనేమనుకున్నాను, ఆ సంఘటనకు నువ్వేమనుకున్నావు, అదే రియల్ ఏంటి, అసలు వాస్తవ దృక్పథం ఏంటి అక్కడ ఉన్నది. సమాజం అంతా కూడా మెజార్టీ మీద వెళ్ళిపోతున్నది తప్ప మంచిని మంచి అనలేకపోతున్నారు, చెడుని చెడు అనలేకపోతున్నారు. దురదృష్టం ఏంటంటే చెడుని చెడు అనలేకపోవచ్చు, ఎందుకంటే అవతల వాడితో గొడవ ఎందుకని. మంచివాడు చేసిన దాన్ని కూడా మంచి అనలేము, ఎందుకంటే అమ్మో వాడికి ఎక్కడ పేరు వచ్చేస్తుందేమో అని. ఇది దురదృష్టం.